ఓం నమ శివాయ భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 19వ తేదీ వరకు మాత్రం రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో ఉండటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు, అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కానీ, లేదనుకుంటే స్నేహితుల ద్వారా కాస్త ఇబ్బంది పడటం కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు కానీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. 19 తర్వాత మాత్రం మీకు శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి వస్తాడో అంత బాగానే ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఈ వృషభ రాశి వారే చేయాలి. ఎందుకంటే ఎద్దు కదా, చాలా పక్కా ప్లానింగ్గా కొమ్ములతో గుద్దుతూ ఉంది. అది పరిస్థితి. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో ఆయా శాఖలకు సంబంధించి వారితో కూడా ఒకసారి కన్సల్టేషన్ చేయండి. మామూలుగా మాట్లాడండి. ఇప్పుడు చాలామంది ఏమిటంటే ఎవరో మన ఫ్రెండ్స్ మరొకరు చెప్తే ఇన్స్పైర్ అవుతారు. అక్కడ ఇన్స్పైర్ అవ్వటం వేరు. ఒక పని చేసేటప్పుడు అందులో సక్సెస్ అవ్వగలమా లేదా అంటే అందులో ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారనుకోండి, వారైతే అందులో కష్ట నష్టాలన్నీ వివరిస్తారు.
మనం ముందుగానే దానికి ప్రిపేర్ అవ్వచ్చు మెంటల్గా. ఓహో! ఇందులో ఇంత కష్టం ఉంటుంది. సుఖం అనేది వస్తే ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. కానీ కష్టం వచ్చేటప్పుడే నిలబడగలగాలి. వాళ్ళే నిజమైనటువంటి వ్యక్తి. అందుకే చెప్తున్నాను. కాస్త ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌తో మాట్లాడండి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే ఏంటి? అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇక కొంతమంది వ్యక్తులు మీ పక్కన ఉంటారు. వారు బయటకు చాలా తీపిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపట వారికి మరొక ఇంటెన్షన్ ఉంటుంది. అది వాళ్ళ స్వలాభం. దానికోసం మిమ్మల్ని కాస్త ఎలివేట్ చేయటం. ఆ ఎలివేట్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే మంచితనం ఉందో, మీ దయాగుణాన్ని గానీ, మీ యొక్క సేవా తత్పరతని వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే మీరు లేటుగా అయినా తెలుసుకుంటారు వారి యొక్క మనోగతాన్ని. అప్పుడు వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అలాగే మీకెవరైనా చిన్ననాటి మిత్రులుంటే వారి స్నేహంతో కాస్త విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో అనుకోకుండా మాటల సందర్భంలో ఏదైనా క్లాస్ వచ్చే సూచన ఉంది, జాగ్రత్త. అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరికైనా ఉంటే అవి మీకు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ మొండుతనం కూడా ఒక్కొక్కసారి కొన్ని పనులను ఆలస్యం చేస్తుంది. ఏమక్కర్లేదండి. ఎవరైనా ఇరిటేట్ చేస్తూ మాట్లాడారనుకోండి, వారు చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి మరలా వాళ్ళు రీసెట్ అయ్యే వరకు కూడా పనిని ప్రారంభించరు. దానివలన కూడా మీకు తెలియకుండానే మీరు వాళ్ళని సరిచేయాలి అనుకుంటే వాళ్ళ పనినే సరిగ్గా ముట్టుకోరు. అంటే ఏమిటి? మీ ఇంటెన్షన్ రైటే కావచ్చు. కాకపోతే ఈవేళ ఎవరు ఒక మాట తీసుకోవటానికి ఇష్టంగా లేరు. వారు తప్పు చేసినా సరే మీరు చూస్తూ దాన్ని మరొక రూపంలో చాలా సెన్సిటివ్గా మాట్లాడి వారి చేత పని చేయించుకోవాలి తప్ప, మీరు తప్పు చేస్తున్నావు, ఇలా చేస్తే మంచిది కాదు అని సూటిగా చెప్పారు అంటే మొత్తం పనులన్నీ పక్కన పడేస్తారు. జాగ్రత్త. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు కానీ, బిజినెస్లో ఉన్నవారు, మీ దగ్గర పనిచేసే వారి విషయంలో కూడా ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే కొంతమంది మీ సన్నిహిత వర్గంలో వారు ఏదో ఆరంభ శూరత్వానికి కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉంటారు. బట్ మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది ఇది ఆరంభ శూరత్వంతో చేస్తున్నారని. అయినా మీరు చేసేది ఏమీ లేదు. మనసు కష్టం అనిపించినా ఇష్టపెట్టుకోవటమే. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నం కానీ, లేదంటే ఒక అపార్ట్మెంటో లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవటానికో మీరు డబ్బునైతే ఎక్స్పెండిచర్ చేస్తారు. అది ఖర్చు పెట్టడం మంచిదే కదా, ఒక ఇల్లు కొనుక్కోవటం లేకపోతే అపార్ట్మెంటు. అందువల్ల అది కాస్త అంటే మీరు ఇంత బడ్జెట్ అనుకొని వెళ్తారు. కాకపోతే అక్కడ మీకు నచ్చి కాస్త స్పెసిలిటీస్ ఎక్కువ కావాలనుకొని ఆ బడ్జెట్ ఓవర్‌ల్యాప్ అవుతుంది. అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణాల విషయంలో కూడా ఎవరికైనా మీరు బకాయి ఉంటే వారు తీర్చమనే ఒత్తిడైతే గట్టిగా పెడతారు. వారికి సమాధానం చెప్పుకోలేక తిప్పలు పడతా ఉంటారు. ఇక నిరుద్యోగులకైతే మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఉద్యోగం రాలేకపోవచ్చు. కానీ ఏదో ఒక ఉద్యోగం అంటూ వస్తుంది మీరు సర్దుకుపోగలిగితే. రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది. ప్రజల్లో మీ ఆదరణ బాగుంటుంది. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇటు ప్రజామోదం ఉంటాయి, అటు అధిష్టానం నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఇక పనిని ఇష్టపడి మీరు పనిచేసినట్లయితే మీ పై ఉద్యోగుల ప్రశంసలు కూడా ఉంటాయి. కాకపోతే మీ సహ ఉద్యోగులతో మాత్రం కొన్ని పనుల్లో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. దాన్ని తప్పదు. అలాగే ట్రాన్స్ఫర్లు కూడా ఏదైనా కదలికలు అనేవి వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త దాని మీద ఫోకస్ చేయండి. మరి వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే అంతా అనుకూలంగా ఉంది. మీ వ్యాపార సంస్థల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అలాగే మీ వ్యాపారాలకు కూడా మంచి పబ్లిసిటీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు అందరికీ మధ్యస్థంగా ఉంది. ఏదైనా ఒక లాభాలు వచ్చినా మీ పార్ట్నర్స్ మధ్య ఆ లాభాన్ని పంచుకోవడానికి కూడా గొడవ అయ్యేటువంటి సూచన ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్ అయితే చాలా ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక
కళాకారులకు టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఇతర కళాకారులందరికీ కూడా డబ్బు విషయంలో కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకి యాజ్ యూజువల్గా నడిచిపోతూ ఉంటుంది. విద్యార్థులు మాత్రం మీ ఆలోచన విధానాన్ని కాస్త డైవర్ట్ అయ్యేటువంటి సూచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా మీ ఎఫర్ట్స్ అన్నీ చదువు మీద పెట్టాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎవడో వచ్చి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దటం కాదు. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు చేయాల్సింది ప్రధానమైనటువంటిది చదువు. చాలామంది పిల్లలు ఏమనుకుంటారు, ఈ ఏజ్లో ఎంటర్టైన్మెంట్ చేయాలి, తర్వాత పెద్ద అయిపోతాం, అప్పుడు ఏం చేయగలము అనుకుంటారు. బట్ పెద్ద అయిన తర్వాత మీరు గొప్పవాళ్ళు కావాలంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గించి చదువుకుంటే ఆ చదువు మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి, అప్పుడు మీరు ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారో ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత అది అద్భుతంగా మీరు చేయగలుగుతారు. అప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అదే చిన్నతనంలో అనుకోండి, ఏముండవు పోరంబోకు తిరుగులు తప్ప. ఇక్కడ మాత్రం మీరు కాస్త ఆలోచించుకోవాలి. అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అయితే బాగానే ఉంది. కాకపోతే ఏప్రిల్ 19 వరకు చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్న తర్వాత ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. కాస్త ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా అంటే ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పాటించాలి. ప్రేమికులకైతే యాజ్ యూజువల్గా ఉంది. ఒకరినొకరు అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. మీకు ఒకరి పట్ల ఒకరికి బాగుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 20, 24 ఆ తేదీల్లో ఏ పనైనా ప్రారంభించవచ్చు. అలాగే 18, 22, 26, 28 తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. అంటే ఏమిటి? సూర్యుడికి వీలైతే ప్రతినిత్యం అర్ఘ్యం ఇవ్వండి. చక్కగా ఒక కాపర్ గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు వేసి చిన్న బెల్లం ముక్క, ఒక ఎరుపు పుష్పం పెట్టి తులసి మొక్క దగ్గరైనా సరే ఆ ఎండ అంటే ఆ సూర్యభగవానుడు వచ్చే చోటు ఉంటే అక్కడ చక్కగా చిన్న అర్ఘ్యాన్ని ఇస్తూ ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు చెప్పుకోండి. లేదు అనుకోండి, ఇంట్లోనైనా సరే సూర్యోదయ సమయంలో మీరు లేవకపోతే ఉదయం పూజ చేసేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఏదైనా కుక్కలకి తీపి రొట్టె, చపాతీ అలాంటివి మీరు తినిపించండి. అది కూడా మీకు శుభ ఫలితాలనే ఇస్తుంది. మరి ఈ రాశివారు ఇంకా బాగా ఉండాలి అంటే మీరు, ఎందుకంటే శనీశ్వరుడు మీకు లాభంలో ఉన్నాడు, ఆయన మరింత యోగించాలి అంటే శనీశ్వరుని గురువైనటువంటి కాళభైరవుడిని ధ్యానించాలి. ప్రతినిత్యం కాళభైరవ అష్టకం చదవాలి. ఇంకా ముఖ్యంగా మన పీఠంలో జరిగేటువంటి ఈ కాళభైరవ ఈ హోమంలో మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.